కర్ణాటకలో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసిన బీజేపీ నేతలు మాత్రం ఏమాత్రం ఢీలా పడటం లేదు. ఒక్క కర్ణాటకలో గెలిచినంత మాత్రాన ఇతర రాష్ట్రాలపై ఆ ప్రభావం ఉండబోతుందంటున్నారు. అంతేకాకుండా రెట్టింపు ఉత్సాహంతో మోదీ నాయకత్వంలో ముందుకెళ్లామని చెప్తున్నారు. తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్న బీజేపీ నేత సుభాష్ ను మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కర్ణాటకలో రిజల్ట్ అయితే ఈ రోజు వెలువడతా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి కాంగ్రెస్ అయితే పైచేయి సాధిస్తూ ఉంది. దాదాపు 130 స్థానాల వరకు కూడా చేరుకునే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. చాలా స్థానాల్లో లీడ్లో అయితే ఉంది. సో బీజేపీ పార్టీ ఎగ్జిట్ పోల్లో ఏదైతే మనకు అంచనాలు అయితే వచ్చాయో ఆ విధంగానే దాదాపు 60 పైగా స్థానాల్లో అయితే లీడ్లో కొనసాగుతుంది. సో దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా చూస్తుంది అని మనతో మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మీడియా ఇన్ఛార్జ్ సుభాష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు కర్ణాటకలో వస్తున్న రిజల్ట్ ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే దీనిపై మీ స్పందన ఏంటి సార్? భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా మేము చాలా సీరియస్గా వాటి మీద ఏంటంటే ప్రచారం చేసుకుంటాం, పోటీ కూడా చేస్తాం. ఉత్తరప్రదేశ్లో 2వ సారి గెలిచినాం, గుజరాత్లో గెలిచినాం, 6 సార్లు గెలిచినాం. ఈశాన్య రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అనేది లేనా కూడా మేము అక్కడ కూడా గెలిచినాం. అనేకమైన రాష్ట్రంలో ఎన్నికల్లో ఏంటంటే మనంటే విజయం పరంపర మొత్తం జరుగుతుంది. కర్ణాటకలో ఇవాళ సరైన ఫలితాలు రాకపోవడం కారణం అనేకమైన కారణాలు ఉండొచ్చు. వాటి మీద మా పార్టీ పెద్దలు అక్కడ ఏంటంటే కర్ణాటకలో ఉన్న నాయకులు అందరూ కూడా సమీక్ష కూడా తీసుకుంటారు అందులో. సో ఎక్కడైతే గెలిచినామో, ఎలా గెలిచినాం అనే దాని మీద, ఎక్కడైతే మాకు సరైన ఫలితాలు రాలేదో వాటి మీద 2 కంపారిటివ్ స్టేట్మెంట్ తీసుకొని వచ్చే ఎన్నికల్లో వచ్చే ఏదైతే రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు వాటి మీద మేము ఏంటంటే కరెక్ట్ గా ఈ యొక్క ఏదంటే మనకు వచ్చిన ఈ మొత్తం సమీక్ష రిపోర్ట్ ప్రకారం ముందుకెళ్తాం అన్నట్టు. సో ఇవాళ మేము కర్ణాటకలో మాకు సరైన ఫలితాలు రాకపోవచ్చు, కానీ ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చినారో భారతీయ జనతా పార్టీ అనేది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి. ఆ ఎన్నికల్లో ఓటర్కు మరి వారు ఓటు వేయాలి. ఓటు వేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఎవరికి ఏంటంటే ఓటు వేసుకోవచ్చు అని చెప్పి ఒక స్వేచ్ఛ ఏదైతే ఉందో దాని మీద మేము ఎక్కువ ఏంటంటే ఫోకస్ చేసినాం. ఓటు వేయాలని చెప్పిన దాని మీద ఇవాళ కర్ణాటకలో సుమారు 73% పోలింగ్ అయిందంటే అది మాకు ఏంటంటే ఘనతనే. పోలింగ్ అయితే బాగానే జరిగింది ఒకటి. అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మీరు కూడా చెప్తారున్నారు స్టార్టింగ్ నుంచి, మా స్టార్ క్యాంపెయినర్ నరేంద్ర మోడీని గారు తీసుకొచ్చారు. దాదాపు రోడ్ షోలో కూడా పాల్గొనడం జరిగింది. అయినా కూడా ఇంపాక్ట్ ఎందుకు లేదంటారు సార్? ఎన్నికలు ఇంతకుముందు చెప్పినట్టు ఎన్నికలు అనేది ప్రతి దాని మీద మేము చాలా సీరియస్గా చూసుకుంటాం. కార్పొరేటర్ ఎన్నికల దగ్గర నుంచి, కార్పొరేషన్ ఎన్నికల దగ్గర నుంచి మొదలుకొని పార్లమెంట్ ఎన్నికల దాకా మేము, ఎందుకంటే మాది ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ, నిర్మాణం ఇచ్చిన పార్టీ, మాది అతిపెద్ద పార్టీ, జాతీయ పార్టీ. సరే అక్కడ మాకు సరిగా రిజల్ట్స్ రాలేదు అని చెప్పి మేము ఏంటంటే పోటీకి ఏంటంటే మొత్తం తప్పుకోం. మేము ఓడినా గెలిచినా కూడా పోటీలో ఉంటాం మేము. ఎందుకంటే మా యొక్క ప్రజావాణిని, మా యొక్క పార్టీ వాణిని అంటే వినిపించడానికి ఒక మంచి ఆస్కారం. ఇవాళకి స్టార్ క్యాంపెయినర్ మోదీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, చాలామంది నాయకులు, జాతీయ నాయకులు అక్కడికి ఏంటంటే వెళ్ళడం జరుగుతుందంట. అంటే ఎన్నికలు అనేది మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. సో మా స్టార్ క్యాంపెయినర్ ఏంటంటే నరేంద్ర మోదీ గారే. వారు ఏంటంటే వారికి తర్వాతనే ఎవరైనా కూడా. సో అక్కడ ఎన్నికలు పోయిన తర్వాత కూడా అంటే ప్రజలకు స్వేచ్ఛ ఏదైతే ఉందో ఫలానా పార్టీకి ఓటేయాలని చెప్పి మేము చేస్తున్న అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు మా ఏంటంటే పార్టీ నాయకుల ద్వారా ప్రజలకు మేము చైతన్యవంతం చేసేటందుకు చాలా ఏంటంటే నిర్మాణం చేసుకున్నాం. మేము చాలా రాష్ట్రంలో గెలిచినాం మేము. సో మోదీ గారు పోయినా, అమిత్ షా గారు పోయినా కూడా, ఎక్కడ పోయినా కూడా సరైన ఏంటంటే మనకు అక్కడ రిజల్ట్ రాకపోవడం కారణం అనేకం ఉంటాయి. అందులో ఒకటి 2-3 నెలలు మనం ఏం చెప్పలేము. దాని మీద సమీక్ష చేసుకుంటాం తప్పకుండా. ఎందుకు మేము ఏంటంటే సరిగా ఈ యొక్క ఏంటంటే ప్రచారం చేయలేకపోయిందంటే భాగమా, లేకుంటే ప్రజలు ఏ విధంగా మమ్మల్ని తిరస్కరించినారు, ఎందుకు తిరస్కరించినారు, దానికి కారణాల మీద సమీక్ష చేసుకున్న తర్వాత మాకు ఒక అవగాహన వస్తుంది. దాని మీద ఏంటంటే స్పందించే ఒక మంచి అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయి. దానికి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కు మేము ఏంటంటే కంగ్రాచులేషన్ చెప్తాం. ప్రజలు మాకు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని శిరసావిస్తాం, గౌరవిస్తాం. ప్రతిపక్షాలకు కూర్చోవాలని చెప్పి ఉంటే దాని మీద కూడా మేము తప్పకుండా ప్రజల మధ్యనే ఉండి, అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ప్రజల సమస్య గురించి పోరాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ విధంగానే ముందుకెళ్తాం. ఫలితాల రిజల్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు కర్ణాటక ఫలితాలు, తెలంగాణ రాష్ట్రంపై వీటి ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఏ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు ఆ రాష్ట్రానికి. గుజరాత్లో మేము 6 సార్లు గెలిచినాం, ఉత్తరప్రదేశ్లో 2 సార్లు గెలిచినాం. మరి వాళ్ళు ఏంటంటే మొత్తం కర్ణాటకలో గెలవలేదు. సో ఏ రాష్ట్ర సమస్యలు ఆ రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్, ఆ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ శాఖ ఏదైతే ఉందో వాళ్ళు ఏంటంటే స్పందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బండి సంజయ్ గారి నాయకత్వంలో, ఇంతకుముందు లక్ష్మణ్ గారు చేస్తున్న అనేకమైన కార్యక్రమాల్లో, కిషన్ రెడ్డి గారు నిర్మించిన ఈ యొక్క పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మంచి వాతావరణం ఉందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో మాకు చాలా మద్దతు రావడం జరిగింది. మరి ఏంటంటే నిరుద్యోగ దీక్ష, నిరుద్యోగ మార్చ్ బండి సంజయ్ గారు చేపడుతున్న ఈ యొక్క కార్యక్రమాల్లో కూడా ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తుంది అన్నట్టు. సో తెలంగాణలో ఒక
పార్టీ నిర్మాణం భారతీయ జనతా పార్టీకి జరిగింది. పార్టీ వైపు అందరూ కూడా చూస్తున్నారు. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినారు. ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చినందుకు ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు. కర్ణాటకలో గెలిచినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వస్తుందని చెప్పి ఎవరు కూడా నమ్మరు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ కనుక గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి వెళ్తారు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని చెప్పి ప్రజలు అందరికీ ఏంటంటే విశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీను ఏకైక పార్టీ ఎవరితో పొత్తులు లేకుండా ప్రజల సమస్య గురించి అధికారంలో ఉన్నా లేదంటే లేకున్నా కూడా పార్టీ నిర్మాణంతో పాటు ప్రజల సమస్య గురించి పోరాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రజలకు అందరికీ మొత్తం తెలిసిన విషయమే. తప్పకుండా తెలంగాణలో గేట్ వే ఆఫ్ సౌత్ భారతీయ జనతా పార్టీకి ఉంటుందని చెప్పి కూడా మేము విశ్వసిస్తున్నాం. సార్ ఫైనల్ గా చెప్పండి సార్, ఇప్పుడు అంటే ఈ ఫలితాలు తెలంగాణపై ప్రభావం ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్రానికి అంటున్నారు. అంటే ఒకవేళ 2024 కనుక మనం వచ్చే ఎన్నికలు చూసుకుంటే సార్వత్రిక ఎన్నికల్లో ఆల్రెడీ ఇప్పుడు సౌత్లో ఒకవేళ బీజేపీ పార్టీ అయితే ఏ రాష్ట్రంలో అధికారంలో లేదు. దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉండబోతుంది? ఈ ప్రతిబింబించవా ఏ రాష్ట్రంలో కూడా ఈ రిజల్ట్ అనేది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు 2019లో. అయినా మాకు 4 పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి. కర్ణాటకలో మేము అధికారంలో ఉన్నా కూడా మాకు మంచి ఫలితాలు వచ్చినాయి అన్నాడు. అంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అధికారంలో ఉన్నా లేకున్నా కూడా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, తద్వారా భారతదేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి పదే ఎన్నికలు అయిన తర్వాత చెప్తున్నాం మేము. అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే ఒక రాష్ట్రానికి ఒక విధంగా, భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకుంటే ఆ రాష్ట్రానికి ఒక విధంగా ఎప్పుడు కూడా మోదీ గారు చూడలేదంట. ఎన్నికలు అయిపోయిన తర్వాత మన అందరం ఒకటే దాని మీద ఉండాలి, ఒకటే తాటి మీద ఉండాలి, భారతదేశం అభివృద్ధి చెందాలని చెప్పి ఒక విజన్తో వెళ్ళిన ఘనత ఏకైక ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మనదంటే మొత్తం దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు. సో ఈ ఎన్నికల ప్రభావం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించిన విషయం. నేషనల్ అంటే జాతీయ ఎన్నికలు వచ్చినప్పుడు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు వన్ నేషన్ వన్ పార్టీ అనేది ఏదైతే ఉందో అది ఓన్లీ భారతీయ జనతా పార్టీ, ఓన్లీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రజలు అందరూ కూడా తెలిసిన విషయం. ఇది సుభాష్ గారు చెప్తున్న ఒకటే పరిస్థితి ఏంటంటే ఈ కర్ణాటక రిజల్ట్ ఏదైతే ఉన్నాయో ఈ రాష్ట్రంపై కానీ లేదంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో కూడా ఎలాంటి ప్రభావం చూపవు. ఏ రాష్ట్రంలో ఉన్న స్థానిక పరిస్థితులు ఆ రాష్ట్రంలో ఉన్న ఫలితాలపై కూడా రిఫ్లెక్ట్ అవుతాయని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ శివతో రాజు, అమ్మా న్యూస్, హైదరాబాద్.